హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను కదా, దాని రిలేటెడ్ ఇది కూడా అనమాట. ఏ టెంపుల్కి వెళ్తున్నానో ఆ ప్లేస్ ఎక్కడుంది చూపిస్తానని చెప్పాను కాబట్టి ఈ వీడియోలో అది మీరు చూడొచ్చు. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఈ ప్లేస్ అంతా బ్రిక్ ఫీల్డ్స్, దీన్నే లిటిల్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ 3 టెంపుల్స్ పక్కపక్కనే ఉంటాయని చెప్పారు. అవి చూడడానికి ఇక్కడికి వచ్చాను. కానీ భలే ఉంటుంది కదా, ఒకే ఏరియాలో 3 డిఫరెంట్ టెంపుల్స్ దర్శనం ఒకేసారి చేసేసుకోవచ్చు. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది శ్రీ మహామరియమ్మ టెంపుల్. ఆ గుడికి కొంచెం దూరంలోనే లెఫ్ట్ సైడ్లో 3 గుళ్ళు పక్కపక్కనే ఉంటాయి. ఇందాక నేను చెప్తున్న టెంపుల్స్ ఇవే, 3 పక్కపక్కనే ఉంటాయి. 1, 2, అటు పక్కన థర్డ్ వన్. మీకు దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఎదురుగా మీరు చూస్తున్న గుడి కుయిల్ శ్రీకృష్ణ. ఇక్కడున్నది బృందావన్ హాల్, క్లోజ్లో ఉంది. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల మిస్ అయ్యాను. టెంపుల్కి క్లోజ్ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ తియాన్ హౌ టెంపుల్, చైనీస్ టెంపుల్కి వెళ్ళాను, తర్వాత హనుమంతుడు టెంపుల్కి వచ్చాను. అసలు నేను చేయాల్సింది ఫస్ట్ హనుమంతుడు టెంపుల్కి వచ్చి ఆ తర్వాత చియాన్ హౌ టెంపుల్కి వెళ్ళాల్సింది, తియాన్ హౌకి వెళ్ళాల్సింది. కానీ ఇది 24 అవర్స్ ఉంటుందేమో అనుకున్నాను. కాదు, చైనీస్ టెంపుల్ 24 అవర్స్ ఉంటుంది, ఇది క్లోజ్. ఇంకా బయట నుంచి చూసి దండం పెట్టుకొని రిటర్న్ వెళ్ళాలి. 5:30కి ఓపెన్ చేస్తారు, కానీ 5:30 వరకు అంటే మనకి కుదరదు కదా. నేను ఎయిర్పోర్ట్ 6కి ఉండాలి, అందుకనే బయట నుంచే దండం పెట్టుకున్నా. ఎదురుగా మీరు చూస్తుంది శ్రీ వీర హనుమాన్ టెంపుల్. ఇది బ్రిక్ఫీల్డ్స్ ఏరియాలోనే చాలా ఫేమస్ టెంపుల్. పక్కనే 3 టెంపుల్స్ ఉన్నాయి. చెప్పాను కదా, చిన్న పొరపాటు వల్ల 3 టెంపుల్స్ క్లోజ్. ఎండలో ఎలా తిరుగుతున్నానంటే వెన్నెల్లో తిరిగినట్టు తిరుగుతున్నాను. ఇక్కడ లోకల్ షాప్స్ ఉన్నాయి మనకి పూజ సామాగ్రి లాగా. చూద్దాం. టెంపుల్స్ ఎక్కడుంటే దాని చుట్టుపక్కల కూడా పూజ సామాగ్రి షాపులు ఉండడం కామన్ కదా. సో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. టెంపుల్ ఎదురుగా ఒక షాప్ ఉంది, దాంట్లోకి వెళ్ళాను. అన్ని దేవుడి విగ్రహాలు, బొమ్మలు, అగరబత్తులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఏదైనా తీసుకుందామని వెళ్ళాను. మీరు చూస్తున్న ఈ గుడి కందస్వామి టెంపుల్. సరే, ఎలాగో వచ్చాను కాబట్టి కనిపించినంత వరకు మీకు చూపిద్దామని ఇంకా దగ్గరికి వెళ్తున్నాను. చూపిస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెమైనా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ పైన బోర్డు ఏమీ లేకపోవడంతో నేను కూడా డీటెయిల్గా మీకు చెప్పలేను. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈయన క్షేత్రపాలకుడేమో అనుకుంటున్నాను. మనకి గుడికి రక్షణగా ఉంటారు కదా, వాళ్లే వీళ్ళని నేను అనుకుంటున్నాను. పైన చాలా ట్రై చేశాను మీకు డీటెయిల్గా చూపిద్దామని, కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి లేవు. అందుకని ఇలా అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఈ టెంపుల్లో అటు ఇటుగా ఇలా విగ్రహాలు 2 ఉన్నాయి. అందుకే నేను అనుకుంటున్నాను టెంపుల్ గార్డియన్ డైటీస్ కాబట్టి క్షేత్రపాలకుల వీలేమో అనుకుంటున్నాను. ఇక్కడ కింద రాశారు ప్లీజ్ డు నాట్ సిట్ హియర్ అని. ఇది అగరబత్తులు అండ్ దీపారాధన చేసుకోవడానికి ఆయిల్ ఉంది ఇక్కడ, అంతే. నెక్స్ట్ పక్కన హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈ టెంపుల్కి 100 years ప్లస్ హిస్టరీ ఉంది అంట. సౌత్ ఇండియన్ రైల్వే వర్కర్స్ మొదటిగా చిన్న గుడిగా నిర్మించారు. ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు గ్రాండ్గా డెవలప్ చేశారు. టెంపుల్ ద్రావిడన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టబడింది. గోపురం, స్టోన్ కార్వింగ్స్, పిల్లర్స్ చాలా అందంగా ఉంటాయి. హనుమాన్ స్వామిని బలం, ధైర్యం, భక్తి, రక్షణకి ప్రత్యేకంగా పూజ చేస్తారు. అది అందరికీ తెలుసు. బయట చూడండి, ఆయన ఫేస్తో డిజైనింగ్ చాలా అంటే చాలా బాగుంది. పిల్లర్స్లో కూడా మంచి డీటెయిల్స్ ఇచ్చారు. మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. లోపలికి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది, క్లోజ్లో ఉంది కాబట్టి. ఇది చూడ్డానికి వుడెన్లా ఉంది, కానీ యాక్చువల్లీ ఇది స్టోన్. చాలా డీటెయిలింగ్గా మంచి ఆర్కిటెక్ట్తో చెక్కారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్యూస్డే మరియు సాటర్డే ఈ రోజుల్లో ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు.
మన ఇండియాలో కూడా అంతే కదా. ట్యూస్డే సాటర్డే అంటేనే హనుమంతుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఎక్కువ భక్తులు ఎక్కడికైనా హనుమంతుడి గుడికి ఆ రోజులో వెళ్తూ ఉంటారు. ఇది మిస్ అయిపోయాను, ఇంత దూరం వచ్చాను, మిస్ అయిపోయాను. నాదే చిన్న పొరపాటు. అందులోనూ నేను గూగుల్లో చెక్ చేసుకోలేదు, అంటే టెంపుల్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అని చెక్ చేసుకోలేదు. అది నా తప్పే, అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇంత దూరం వచ్చాను, దర్శనం చేసుకోలేకపోతున్నాను. బయట నుంచి దండం పెట్టుకున్నాను. అందుకనే మనం బయటకు వచ్చినప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓపెన్ ఉందా లేదా అని. నాదే తప్పు అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే అయితే వెళ్ళాలి. చూద్దాం ఇక ఏమేమి కవర్ చేస్తాను. ఈరోజు బుద్ధుడికి సంబంధించిన ఒక స్పెషల్ డే అంట. అందుకనే బుద్ధుడిని ఇలా ఊరేగిస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటే మన హైదరాబాద్లో ఓఆర్ఆర్ గచ్చిబౌలి సైడ్ ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంటుంది. నాకైతే సిమిలర్ అలాగే అనిపించాయి. కానీ ఇక్కడ రోడ్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. ఇది మలేషియా గవర్నమెంట్ అకౌంట్స్, శాలరీస్, పేమెంట్స్ అన్ని మేనేజ్ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బిల్డింగ్. మీకు స్ట్రేట్గా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది మలేషియాలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పెరడన పుత్ర బిల్డింగ్. పుత్రజయలో ఉన్న ఇది ఐకానిక్ గ్రీన్ డోమ్ బిల్డింగ్. మలేషియా గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. పక్కన ఒక మసీద్ కూడా ఉంది. ఇప్పుడు ఆ 2 ప్లేసెస్ చూడబోతున్నాను. ఇక్కడ ఫారినర్స్ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా దిగాను అనుకోండి. కానీ పక్కన ఒక మసీద్ ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు నేను పుత్రజయలో ఉన్నా. ఇక్కడ చూడవలసినవి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఒక 2 ఉన్నాయి. అవి కవర్ చేసుకొని నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇది పుత్రజయలో ఉన్న పుత్ర మాస్క్. మలేషియాలో చాలా ఫేమస్ అయిన ల్యాండ్ మార్క్స్లో ఒకటి. ఇది ఎంట్రన్సే, కానీ ఇలా కాదు, టికెట్ తీసుకోవాలి ముందు. అందుకనే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను. లోపల మసీద్ వెళ్ళడానికి దారి ఇలా ఆరో మార్క్స్ ఉంటే దాన్ని ఫాలో అయిపోతూ లోపలికి వెళ్ళొచ్చు. అన్నట్టు మనం ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ కేటగిరీస్ మెన్షన్ చేశారు ఆన్లైన్లో. మనం ముస్లిమ్సా నాన్ ముస్లిమ్సా అనేది అందులో ఉంటుంది. రియల్గా ముస్లిమ్స్ వస్తే వాళ్ళకి బుర్కా అవసరం లేదు. మనం నాన్ ముస్లిమ్స్ కాబట్టి ఈ మసీద్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా బుర్కా అయితే వేసుకోవాలి. నా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడైతే కౌంటర్లో ఇస్తారు బుర్కా అని. మనం ఫుల్గా కవర్ చేసుకోవాలి. పైన బటన్స్ కూడా అలా ఓపెన్ చేయకూడదు. ఈ మాస్క్లో ఫుట్వేర్ కూడా అలో లేదు. ఇలా స్టాండ్లో వదిలేసి వెళ్ళాలి. ఇదే మాస్క్ పేరు. అండ్ హెడ్ కూడా బాగా కవర్ చేసుకోవాలి. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను ఇలా మసీద్కి బుర్కాలో రావడం ఒక బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. లోపలికైతే వెళ్తున్నాను. చాలామంది వచ్చారు ఈ రోజున ఇది చూడడానికి. ఇదంతా మాస్క్ బయటనే. ఇంకా మన లోపలికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాలి. ఇక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా, ఇదే బోర్డు కూడా పెట్టారు చూడండి. టూరిస్ట్ ఎంట్రన్స్ మాత్రం ఇటు నుంచి వెళ్ళాలి. ఇంకా నేను లోపలికైతే వెళ్తున్నాను. బోర్డు చూసారా, కవర్ చేసుకోవాలి ఎలా బుర్కా అనేది అక్కడ రాశారు కంప్లీట్గా. బుర్కాని స్టైలిష్గా వాడకూడదు, హెడ్ని కవర్ చేసుకోవాలి కంప్లీట్గా అని మెన్షన్ చేశారు. ఇది పైన దీని బిగ్గెస్ట్ అట్రాక్షన్ పింక్ గ్రానైట్తో చేసిన డోమ్. అందుకే చాలామందికి దీన్ని పింక్ మాస్క్ అని పిలుస్తారు. ఈ మాస్క్ని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టుంగు అబ్దుల్ రెహమాన్ పుత్ర అల్హాజ్ పేరు మీద నిర్మించారు. మాస్క్ కన్స్ట్రక్షన్ 1997లో స్టార్ట్ అయ్యి 1919లో కంప్లీట్ అయ్యిందంట. ఈ మాస్క్ డిజైన్లో పర్షియన్, అరబ్, మలే ఆర్కిటెక్చర్ స్టైల్స్లో కలిపి కట్టారు. పక్కన ఉన్న పెద్ద టవర్ని మినరెట్ అంటారు. ఆ మినరెట్లో ఉన్న 5 పిల్లర్స్ ఇస్లాంతో ఉన్న 5 పిల్లర్స్ 5 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ని గుర్తు చేస్తాయంట. నిజంగా ఫస్ట్ టైం నేను ఇలా ఒక మాస్క్కి రావడం చాలా అంటే చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. ఈ పిల్లర్స్ అండ్ కలర్ కాంబినేషన్ లోపల చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఒక బార్డర్ పెట్టారు, అది క్రాస్ చేసి లోపలికి వెళ్ళకూడదు మనం. ఇక్కడున్న ఈ గైడ్ ప్రతి ఒక్కరికి టూరిస్టులకి ఆ మాస్క్ యొక్క ప్రత్యేకతని క్లియర్గా వివరిస్తూ చెప్తున్నారు. జర్నీ ఆఫ్ ఎటర్నిటీ. ఇంకా మాస్క్ చూసిన తర్వాత బయటకైతే వచ్చేసాను. ఇది ఇలా ఉంటుందన్నమాట బయట వ్యూ. చాలా ఎండ ఉంది, సమ్మర్ టైం కదా, అందుకని ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇది 3 రింగెట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో. నేను కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది పెరడన పుత్ర, మలేషియాలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. టైం పరిగెడుతుంది, టైంతో పాటు నేను పరిగెడుతున్నాను. సరిపోవట్లేదబ్బా టైము. ఓ పక్కన కాళ్ళు లాగేస్తున్నాయి, బట్ స్టిల్ ఓకే. ఇది బ్యాక్ సైడ్. ఎన్ని కార్లు ఇక్కడ పార్క్ చేశారు, ఇది చూడడానికి వచ్చారు.
ఇది క్లోజ్ ఉంది, లోపలికి వెళ్ళడానికి మనకు అలో ఉండదు తెలుసు కదా. ఇంకా మాస్క్కి కొంచెం దూరంలోనే ఇక్కడ ఒక అందమైన గార్డెన్ ఉంది. అది మాత్రమే కాదు, మాస్క్ వెనకాల కనిపించేది పుత్రజయ లేక్. ఈ లేక్ పక్కన ఉండడం వల్ల పుత్ర మాస్క్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ లేక్లో బోటింగ్ కూడా ఉంది. బోట్ రైడ్ చేస్తూ పుత్ర మాస్క్ని డిఫరెంట్ యాంగిల్లో నుంచి చూడొచ్చు. నాకైతే టైం సరిపోదు, నిజానికి నాకు బోటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ నేను ఎయిర్పోర్ట్లో 6:30 కల్లా ఉండాలి. ఇప్పుడు టైం 4 అయిపోయింది. కాబట్టి ఇది జస్ట్ లేక్ చూసేసి ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాలి. ఫోటోగ్రఫీకి ఇక్కడ చాలా మంచి స్పాట్ అని చెప్పొచ్చు. చాలామంది అయితే బోటింగ్ చేస్తున్నారు. నేను అలా చూస్తూ కాసేపు ఉన్నాను. ఎస్పెషలీ సన్సెట్ టైంలో ఫొటోస్కి సూపర్గా వస్తాయని అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే లేక్ చుట్టూ వాకింగ్ పాత్స్, గార్డెన్, బ్రిడ్జెస్ ఉండడం వల్ల లోకల్ అండ్ టూరిస్టులు ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు. వాటర్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. ఇదే మలేషియా ట్రిప్లో నా లాస్ట్ వ్లాగ్. మలేషియా నాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ని ఇచ్చింది. మంచి మంచి ప్లేసెస్ చూసి అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ని కలెక్ట్ చేసుకున్నాను. ట్రిప్ అప్పుడే అయిపోయిందా అని కొంచెం బాధగా ఉంది. సరే, ఎనీహౌ ఇండియాకి రిటర్న్ అవ్వాలి కాబట్టి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. అన్నట్టు నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.